నువ్వే ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, నువ్వే ప్రకృతి కన్నా పరమైన స్థిరత్వము, నువ్వే విశ్వాల కన్నా విలక్షణమైన భావం, నువ్వే చింతుడవు, అచింత్యుడివు. యచ్చైతత్ పరమం బ్రహ్మ, యచ్చైతత్ పరమం బ్రహ్మ, యచ్చతత్ పరమం పదం, యచ్చతత్ పరమం పదం. యాగతి సాంఖ్య యోగానాం, యాగతి సాంఖ్య యోగానాం, స భవాన్ నాత్ర సంశయః, స భవాన్ నాత్ర సంశయః. పరబ్రహ్మ, పరమపదం, సాంఖ్యులు, యోగులు పొందే గతి నువ్వే అయి ఉన్నావు. ఈ విషయంలో సంశయమే లేదు. ఈ రోజున జ్ఞానం చేత నిర్మలమైన బుద్ధి గలవారు కోరుకునే గతిని, సత్పురుషులు పొందే గతిని నిశ్చింతంగా పొందగలిగాం. ఇప్పుడు నిశ్చయంగా కృతార్థులం అయ్యాం. ఆహా, అజ్ఞానంతో ఇంత సుదీర్ఘకాలం మోహానికి లోనై ఉన్నాం. అందుకే జ్ఞానులు తెలుసుకున్న సనాతన పరమదేవుణ్ణి ఇంతవరకు గ్రహించలేకపోయాం. అనేక జన్మల ప్రయత్నంతో నేను ఇప్పుడు ప్రత్యక్షంగా నీ మీద భక్తిభావాన్ని పొందాను. నువ్వే భక్తులకు అనుగ్రహించేటువంటి దేవుడు. నిన్ను తెలిసిన వారు మోక్షాన్ని అనుభవిస్తారు. దేవతలకు, అసురులకు, మునులకు కూడా రహస్యమైన సనాతన బ్రహ్మ భగవంతుడైన శివుడే. హృదయ గుహలో నిలిచి మునులు కూడా గ్రహించలేని భగవంతుడు ఈ శివుడే. సర్వ సృష్టికర్త, సర్వతోముఖుడు ఈయనే, ఈ శివుడే. సర్వాత్మ, సర్వదర్శి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు. ఈయన దేహకర్త, దేహభర్త, దేహి, దేహభోక్త, దేహులకు గతి, ప్రాణకర్త, ప్రాణభర్త, ప్రాణి, ప్రాణదుడు, ప్రాణులకు గతి. ప్రియభక్తులై ధ్యానం చేసేవారికి ఆధ్యాత్మగతి ఈయనే. పునర్జన్మ వద్దు అనుకునే ఆత్మజ్ఞానులకు ఈ శివుడే గతి. అయంచ సర్వభూతానాం, అయంచ సర్వభూతానాం శుభాశుభగతి ప్రదక, శుభాశుభగతి ప్రదక. అయంచ జన్మ మరణే, అయంచ జన్మ మరణే విదధ్యాత్ సర్వజంతుషు, విదధ్యాత్ సర్వజంతుషు. ఈయనే సర్వప్రాణులకు శుభగతిని కానీ అశుభగతిని కానీ ఈయనే ఇస్తాడు. సర్వజంతువులకు జనన మరణాలను ఈ శివుడే విధిస్తాడు. ఈ పరమేశ్వరుడే మోక్షకామాలకు పరమగతి. ఈయనే భూమి మొదలగు గల సకల భవనాలకు దేవతల్లో సహా నిర్మించి తన 8 శరీరాల్లో ధరించి భరించి ఉన్నాడు. ఈయన నుండియే సర్వము పుడుతుంది. సర్వము ఈయన యందే నిలిచి ఉంటుంది. ఈయనలోనే లీనమవుతుంది. ఈయన ఒక్కడే సనాతన పురుషుడు. సత్యకాములైన సజ్జనులకు సర్వోత్తమ సత్యలోకం శివుడే అయి ఉన్నాడు. ముక్తులకు మోక్షము, ఆత్మజ్ఞానులకు కైవల్యము శివుడే అయి ఉన్నాడు. దేవతలు, అసురులు, మనుష్యులు ఈయన ఉనికిని గ్రహించలేరు. బ్రహ్మ మొదలైన సిద్ధులు తమ హృదయ గుహాల్లో రహస్యంగా దాచుకున్నది ఈ శివుడినే. అందరి హృదయ గుహల్లో రహస్యంగా ఉండి పైకి కనిపించవు. అటువంటి నీ మాయలో పడి మోహానికి లోనై దేవతలు, అసురులు, మానవులు పరమేశ్వరుడైన నిన్ను వాస్తవికంగా తెలుసుకోలేకపోతున్నారు. భక్తిభావంతో పవిత్రులై తనను ఆశ్రయించిన వారికే హృదయంలో స్థిరంగా ఉన్న ఈ శివుడు సాక్షాత్కరిస్తాడు. ఈయనను తెలుసుకున్న తరువాత ఇక పునర్జన్మ మరణాలు ఉండవు. ఈయన పరమ వేద్యుడు. ఈ శివుణ్ణి తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోవలసింది ఉండదు. ఈయనే పరమలాభం. దీన్ని పొందిన శివుణ్ణి తర్వాత పండితుడు మరే లాభాన్ని గొప్పగా భావించడు. సూక్ష్మమైన పరమప్రాప్తి శివుడే అయి ఉన్నాడు. ఈయనను పొందితే అవ్యయమైనటువంటి అక్షరస్థానాన్ని పొందినట్లే లెక్క. గుణతత్వజ్ఞులు, సూక్ష్మజ్ఞానంతో సంసారాన్ని తరించేవారు, సాంఖ్యాశాస్త్ర విశారదులు వారు ఈ సూక్ష్మం తెలుసుకొని బంధాల నుండి విముక్తిని పొందుతారు. శివుడు వేద్యుడు, వేదాంత ప్రతిష్ఠితుడు. ప్రాణాయామ పరాయణులైన యోగులు, వేదవేత్తలై ఎల్లప్పుడూ ఈయననే జపిస్తూ ఉంటారు. వారు ఓంకారం అనే రథాన్ని ఎక్కి మహేశ్వరునిలో ప్రవేశిస్తారు. దేవతలు ప్రయాణించటానికి ద్వారంగా భావింపబడే సూర్యుడే ఈ మహాదేవుణ్ణి చెబుతూ ఉంటారు. పితృయానానికి ద్వారమైన చంద్రుడు కూడా ఈయనే. ఈయనే కాస్తలు, దిక్కులు, సంవత్సరాలు, యుగాదులు, దివ్యలాభం, ఆదివ్య లాభం, పరమలాభం, దక్షిణ ఆయనం, ఉత్తరాయణం ఈ శివుడే.
నీలలోహితుడని పేరు గల ఈయననే ప్రజాపతి పూర్వకాలంలో అనేక స్తుతుల్లో ఆరాధించి ప్రజాసృష్టి చేయటానికి వరాన్ని పొందాడు. ఋగ్వేద పండితులు తాత్విక యజ్ఞకర్మంలో ఈయననే రుక్కులతో స్తుతిస్తారు. యజుర్వేద పండితులు యాగంలో త్రేతాగ్నులాగా ఈయననే భావించి ఆహుతులు కూడా ఇస్తారు. శుద్ధ బుద్ధులైన సామవేద పండితులు సామాలతో ఈ శివుణ్ణే గానం చేస్తారు. అథర్వవేత్తలైన బ్రాహ్మణులు ఋతమని, సత్యమని, పరబ్రహ్మ అని ఈయననే స్తుతిస్తారు. ఈయనే జ్ఞానానికి పరమ కారణం, ఈయనే యజ్ఞానికి పరమ కారణం, ఈయనే పరమ యజ్ఞపతి కూడా. రాత్రి ఈయనకు చెవి, పగలు ఈయనకు కన్ను. పక్షం శివుడికి శిరస్సు, మాసం భుజం, ఋతువు వీర్యం, తపస్సు ధైర్యం, సంవత్సరం గుహేంద్రియం, ఊరువులు పాదాలు కూడా మృత్యువు యముడు, అగ్ని సంహారం కోసం వేగంగా సాగే కాలుడు. ఆ కాలునికి కూడా పరమకారణమైన కాలం సనాతనుడైన ఈ మహాదేవుడే అయి ఉన్నాడు. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు, వాయువు, ధ్రువుడు, సప్తఋషులు, సప్తభవనాలు, ప్రధానం, మూల ప్రకృతి, మహత్తత్వము, వికారాలతో ప్రారంభించి విశేష పర్యంతము ఉన్నటువంటి తత్వం ఈ శివుడే అయి ఉన్నాడు. బ్రహ్మాది స్తంభ పర్యంతమైన జగత్తు, సత్తు, అసత్తు, 8 ప్రకృతులు, ప్రకృతి కన్నా పైనున్న పురుషుడు ఈ శివుడే అయి ఉన్నాడు. ఈ దైవాంశంతో సమస్త జగత్తు చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. ఈయనే జగత్తు, ఈయనే పరమానందం, ఈయనే శాశ్వత బ్రహ్మ, విరక్తకులు గతి, సత్పురుషులకు పరమభావము, ఈయనే ఉద్వేగరహితమైన పరమపదం, ఈయనే సనాతన బ్రహ్మ. ఈ శివుడే శాస్త్రవేత్తలకు, వేదాంగవేత్తలకు కూడా ధ్యానించదగిన పరమ పదం. ఇయం సా పరమా కాష్ట, ఇయం సా పరమా కళా, ఇయం సా పరమా సిద్ధి, ఇయం సా పరమా గతి, ఇయం సా పరమా శాంతి, ఇయం సా నివృత్తి పరా, యం ప్రాప్య కృతకృత్యాస్మ ఇత్యమన్యంత యోగినః. దీన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఈయనే పరమ కాష్ట, ఈయనే పరమ కళ, ఈయనే పరమసిద్ధి, ఈయనే పరమగతి, ఈయనే పరమశాంతి, ఈయనే పరమానందం. ఈయనను పొందిన తరువాతనే యోగులు కృతకృత్యులము అయ్యాము అని అనుకుంటారు. ఈయనే తుష్టి, ఈయనే సిద్ధి, ఈయనే శృతి స్మృతి, ఈయనే యజ్ఞం చేసిన వారు పొందే గతి, జ్ఞానులు పొందే అవ్యయ స్థితి. భూరి దక్షిణలతో కోరికలను సిద్ధింపజేసుకోవటానికి యాగాలు చేసే యజ్ఞశీలురు పొందే గతి కూడా నువ్వే అయి ఉన్నావు. ఇందులో సందేహం లేదు. ఓ దేవా, ఉత్తమ యోగ జపాలతో శరీరాన్ని శుష్కింపజేసుకునే నియమాలతో లభించే శాంతి, తపించే వారు పొందే పరమగతి నువ్వే అయి ఉన్నావు. సనాతన కర్మ సన్యాసులు, విరక్తలు బ్రహ్మలోకంలో ఏ ఉత్తమ గతిని పొందుతారో ఆ గతిని నువ్వే అయి ఉన్నావు. ఓ సనాతన, మోక్షార్థులై వైరాగ్య మార్గంలో నడిచేవారు, ప్రకృతిలో లీనమయ్యేవారు పొందే గతి నువ్వే అయి ఉన్నావు. జ్ఞాన విజ్ఞానయుక్తులు ఏ పేరు ఏ బంధము లేని కైవల్య రూపమైన పరమగతిని పొందుతారు. నువ్వే ఆ గతి అయి ఉన్నావు. ఓ విభు, వేదశాస్త్ర పురాణాల్లో చెప్పిన సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుజ్య, కైవల్య గతులనే పంచగతులు. ఇవి పంచగతులు. దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. నీ అనుగ్రహంతోనే లభిస్తాయి ఈ పంచగతులు, మరొక విధంగా లభించవు అని ఇలా తండి మహర్షి మనస్సుతో భగవంతుడైన శివుణ్ణి స్తుతించాడు. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు పరబ్రహ్మ స్వరూపాన్ని ఇలాగే స్తుతించాడు. అదేవిధంగా తండి మహర్షి కూడా స్తుతించాడు. ఓ కృష్ణ, తండి మహర్షి తన స్తుతిలో బ్రహ్మ, ఇంద్రుడు, విశ్వేదేవులు, మహర్షులు కూడా నిన్ను తెలుసుకోలేరు అని ప్రార్థించాడు. తండి మహర్షి బ్రహ్మవేత్త అయిన స్తుతికి శివుడు సంతోషించి ఇలా అన్నాడు. ఓ తండి, నువ్వు అక్షయుడవు, అవ్యయుడవు, దుఃఖరహితుడవు, యశస్వివి, తేజస్వివి, దివ్యజ్ఞాన సంపన్నుడు అవుతావు. ఓ విప్ర, నా అనుగ్రహంతో నీకొక కొడుకు పుడతాడు. అతడు సూత్రకర్త అవుతాడు. ఋషులు కూడా ఆశ్రయించదగిన వాడవుతాడు. ఇందులో సందేహం లేదు. నాయనా, ఇంకా నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు నేను నీపై నాకు దృఢమైన భక్తిని ప్రసాదించు అని కోరుకున్నాను. ఓ కృష్ణ,
ఇలా భగవంతుడు నాకు వరాలు ఇచ్చాడు. తర్వాత దేవర్షులు నమస్కారాలను అందుకుంటూ దేవతల చేత స్తుతించబడుతూ వెంటనే స్వామి తన స్థలానికి వెళుతున్నాడు. ఓ కృష్ణ. తర్వాత తండి ముని ఆశ్రమానికి వచ్చి నాకిదంతా చెప్పాడు. ఓ మానవశ్రేష్ఠ, ఆది కాలంలో బాగా ప్రసిద్ధికెక్కినవి శివుడికి సంబంధించినవి ఆయన ఏ నామాలను తండ్రి నాకు చెప్పాడో ఆ శివుడికి సంబంధించిన నామాలను నువ్వు కూడా విను, నీకు సిద్ధి లభిస్తుంది. పూర్వం బ్రహ్మదేవుడు దేవతలకు శివుడి 10,000 నామాలను చెప్పాడు. శాస్త్రాలలో శివుడి సహస్రనామాలు చెప్పబడ్డాయి. ఈ నామాలు రహస్యమైనవి. మొదటిగా బ్రహ్మదేవుడు శివుడి అనుగ్రహంతో ఈ నామాలను తండి మహర్షికి చెప్పాడు. తండి మహర్షి ఈ భగవన్ నామాలను నాకు ఉపదేశించాడు అని ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణుడికి చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 17వ అధ్యాయం శివ సహస్రనామ స్తోత్రం. వాసుదేవ ఉవాచ తతః సప్రయతో భూత్వా మమ తాత యుధిష్ఠిర ప్రాంజలిః ప్రాహ విప్రర్షిః నామ సంగ్రహమాదితః. చెబుతున్నాడు, ఓ ధర్మరాజా, ఆ తరువాత బ్రహ్మర్షి అయిన ఉపమన్యువు ఎంతో శ్రద్ధతో చేతులు జోడించి శివనామ సహస్రాన్ని మొదటి నుంచి ఇలా చెప్పాడు. ఉపమన్యురువాచ బ్రహ్మా ప్రోక్తైర్ఋషి ప్రోక్తైర్వేద వేదాంగ సంభవైః సర్వలోకేషు విఖ్యాతం స్తుత్యం స్తోష్యామి నామభిః. ఈ శివ సహస్రనామాలు ముందుగా వేద వేదాంగాల నుండి పుట్టాయి. ముందుగా బ్రహ్మదేవుడి చేత చెప్పబడ్డాయి. తర్వాత ఈ నామాలను ఋషులు చెప్పారు. సమస్త లోకాల యందు ప్రఖ్యాతుడైన వాడు, స్తుతించదగినవాడు అయిన పరమేశ్వరుణ్ణి ఈ నామాలతో స్తుతిస్తున్నాను. మహద్భిర్విహితై సత్యై సిద్ధై సర్వార్థ సాధకై ఋషిణా తండినా భక్త్యా కృతైర్వేద కృతాత్మనా యథోక్తై సాధుభిఖ్యాతైర్మునిభిస్తత్వదర్శిభిః ప్రవరం ప్రథమం స్వర్గ్యం సర్వభూతహితం శుభం శ్రుతై సర్వత్ర జగతి బ్రహ్మలోకావతారితైః సత్యైస్తత్పరమం బ్రహ్మ బ్రహ్మ ప్రోక్తం సనాతనం వక్ష్యే యదుకులశ్రేష్ఠ శృణుష్వావహితో మమ వరయైనం భవం దేవం భక్తస్వం పరమేశ్వరం. ఈ నామాలను మహాత్ములు విధించారు. ఇవి సత్యమైనవి, సిద్ధిప్రదమైనవి, సర్వార్థ సాధకాలు. వేదవేత్త అయిన తండి ముని చేత భక్తిపూర్వకంగా తీసుకొని రాయబడ్డాయి కూడా. తత్వం తెలిసిన మహర్షులు వీటిని పఠించారు. సాధువులు వీటిని ఖ్యాతిని తెచ్చారు. ఈ నామ సహస్రం అన్ని సహస్రనామాల్లోనూ శ్రేష్టమైనది, అగ్రగణ్యమైనది. స్వర్గాన్ని లభింపజేస్తుంది, సమస్త ప్రాణులకు మేలు చేస్తుంది, శుభాన్ని ప్రసాదిస్తుంది. బ్రహ్మలోకం నుండి తండి ఈ నామ సహస్రాన్ని అవతరింపజేశాడు. అందుకే లోకమంతా ఈ నామాలను సాదరంగా వింటుంది. సనాతనమైన పరబ్రహ్మము సత్యవచనాలతో బ్రహ్మదేవుడి చేత దీనిలో స్తుతింపబడుతుంది. ఓ యదుకుల శ్రేష్ఠ, నేను నీకు ఈ నామాలను చెబుతాను, సావధానంగా విను. నీవు భక్తుడవు, పరమేశ్వరుడవైన ఈ భవుడిని, ఈ మహాదేవుణ్ణి ఈ సహస్రనామాలతో ప్రార్థించు. తేన తే శ్రావయిష్యామి యత్ తద్బ్రహ్మ సనాతనం న శక్యం విస్తరాత్ కృత్స్నం వక్తుం సర్వస్య కేనచిత్ యుక్తేనాపి విభూతీనాం అభివర్షశతైరపి యస్యాదిర్మధ్యమంతం చ సురైరపి న గమ్యతే.
కస్తస్య శక్నుయాద్వక్తుం గుణాన్ కార్ష్ణ్యేన మాధవ. సనాతన వేద స్వరూపమైన దీనిని నీకు వివరిస్తాను, వినిపిస్తాను. దీన్ని పూర్తిగా విస్తారంగా చెప్పడం ఎవరికి కూడా వీలు కాదు. ఆ శివుని ఆది మాధ్యాంతాలను దేవతలు కూడా తెలుసుకోలేరు. మాధవ, అణిమాది విభూతులు పొందినవాడు కూడా 100 సంవత్సరాలు చెప్పినా ఆయన గుణాలను పూర్తిగా ఎవరు చెప్పగలరు? కింతు దేవస్య మహతః సంక్షిప్తార్థ పదాక్షరం శక్తితశ్చరితం వక్ష్యే ప్రసాదాత్ తస్య ధీమతః అప్రాప్యతు తతో నుజ్ఞాం న శక్యస్తోతుమీశ్వరః. అయినా ఆ ధీమంతుని అనుగ్రహంతో ఆ మహాదేవుని చరితను యథాతథంగా యథాశక్తిగా సంక్షిప్తమైన పదాలతో, సంక్షిప్తమైన అక్షరాలతో, సంక్షిప్తమైన అర్థాలతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆయన అనుజ్ఞను పొందకుండా ఆ ఈశ్వరుని స్తుతించడం శక్యం కానే కాదు. యదా తేనాభ్యనుజ్ఞాతః స్తుతో వై సతదా మయా అనాదినిధనస్యాహం జగద్యోనేర్మహాత్మనః నామ్నాం కంచిత్ సముద్దేశం వక్ష్యామ్యవ్యక్తయోనినః. ఆయన అనుమతించినప్పుడే నేను ఆయన్ను స్తుతించాను. జగత్తుకు తాను కారణం కాని, తనకు కారణమేది లేనివాడు, ఆద్యాంతాలు లేని ఆ మహాత్ముడి నామాలను కొంత సంక్షేపంగా చెబుతాను. వరదస్య వరేణ్యస్య విశ్వరూపస్య ధీమతః శృణు నామ్నాంచ యం కృష్ణ యదుక్తం పద్మయోనినా. వరదుడు, వరేణ్యుడు, విశ్వరూపుడు, ధీమంతుడైన శివుడి గురించి బ్రహ్మదేవుడు చెప్పిన నామ సముచ్చయాన్ని విను. దశనామ సహస్రాణి యాన్యాక ప్రపితామహః తాని నిర్మథ్య మనసా దధ్నో ఘృతమివోద్ధృతం. బ్రహ్మదేవుడు 10,000 నామాలను చెప్పాడు. వాటిని మథించి పెరుగులో నుండి నేతిని తీసినట్లుగా ఈ నామ సహస్రం ఉద్ధరించబడుతోంది. గిరేసారం యథా హేమ పుష్పసారం యథా మధు ఘృతాసారం యథా మండః తథైతత్సారముద్ధృతం. పర్వతాల నుండి బంగారాన్ని, పుష్పసారం నుండి తేనెను, నేతి నుండి మండబను అంటే నేతిపై తేలిన తెట్టు పొందినట్లుగా 10,000 నామాల సారం సహస్రనామాన్ని కూర్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.